ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం ఆగస్టు నెల 2వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా కీర్తన గ్రంథము 71వ దావీదు కీర్తన 5-6 చరణములలో ఇలా వ్రాయబడింది. నా ప్రభువ యెహోవా, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను. అవును, ఎవరైతే తమను తాము విశ్వసిస్తారో, వారి ఆలోచనలను నమ్ముకొని పనిచేస్తారో, అంతేకాకుండా లోకంలో ఉన్న వాటిలో ఆధారపడకూడని వాటిపై ఆధారపడతారో, వారు నిరాశ చెంది చివరకు పూర్తిగా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఎవరైతే పూర్తిగా దేవునిపై నమ్మకం ఉంచుతారో వారు ఆశీర్వదించబడతారు. అంతేకాకుండా వారు బాల్యము నుండి దేవుని ఎరిగిన వారు కనుక దైవికమైన ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటారు. వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదురైన చింత లేకుండా నిర్భయముగా ఉంటారు. ఎందుకంటే వారి పునాదులు దేవునిలో లోతుగా పొందుకొని ఉంటారు. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.